బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ ఆర్థోపెడిక్ డాక్టర్ విజయభాస్కర్ గారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్కారం అండి. సార్, చాలా మందిలో పాదాల నొప్పులు చూస్తున్నాం. అయితే మార్నింగ్ లేవగానే వస్తాయి ఇవి. మాక్సిమం ఈ పెయిన్ అయితే మార్నింగే ఉంటుంది. అయితే బెడ్ దిగ్గడానికి కూడా రాదు కొంతమందికి. సో సివియర్ పెయిన్ కేసెస్ కూడా ఉంటాయి. సో ఎందుకు అంటారు? సమ్ విటమిన్స్ లోపం ఏదైనా, లేదంటే నీకి ఏదైనా సంబంధం ఉంటుందా? ప్లాంటార్ ఫేషియైటిస్ ఆర్ హీల్ పెయిన్ ఆర్ హీల్ స్పర్, ఈ మూడు కారణాలండి. ఇందులో చూడండి మీరు, ఈ ఫుట్లో క్యాల్కేనియం బోన్ అని ఇది మనకు ఫుట్ ఎండ్లో ఉంటుంది. ఇది మన ఆల్మోస్ట్ ఒక లింబ్లోని మడిమ 50% ఆఫ్ బరువును మోస్తుంది, ఇంకొక లింబ్ యొక్క మడిమ 50% మోస్తుంది. సో దాదాపుగా 60 నుంచి 80 కిలోల బరువును ఈ ఒక్క బోన్ మోస్తుందండి. సో ఈ బోన్కి కింద మీరు చూడండి, ఈ బోన్కి ఒక షార్ప్ ఎండ్ ఉంటుంది. ఈ షార్ప్ ఎండ్కు ఈ మజిల్ ఫేషియా అంటాం మేము. ఇది చాలా ఇంపార్టెంట్ మజిల్. మనము ఒక స్ప్రింగ్ లాగా పని చేస్తున్నాము, యాక్ట్ చేస్తున్నాము అంటే బికాస్ ఆఫ్ దిస్ మజిల్. ఎందుకంటే మన యాక్టివిటీ ఒక స్ప్రింగ్ లాగా పైకి లేవగలుగుతున్నాము అంటే ఈ మజిల్ యొక్క యాక్టివిటీ. మన బాడీ వెయిట్ అంతా దీని మీద పడుతుంది. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రొద్దున లేస్తే అడుగు పెట్టలేని పరిస్థితి ఉంటుంది. ఎండాకాలంలో తక్కువ నొప్పి ఉంటుంది, చలికాలంలో ఎక్కువగా ఉంటుంది. దిస్ ఈజ్ అ టిపికల్ హిస్టరీ అండి. ఇది మడిమలో మనకు వాపు, నొప్పి, ఎర్రబడ్డం ప్లస్ మీకు ఆ మూమెంట్ అంతా స్టిఫ్నెస్ రావడం, పెయిన్ రావడం వస్తుంది. సో దీన్ని మేము ప్లాంటార్ ఫేషియైటిస్ అనొచ్చు, హీల్ స్పర్ అనొచ్చు, లేకపోతే క్యాల్కేనియల్ ఫేషియైటిస్ అని అంటాము, క్యాల్కేనియల్ స్పర్ అంటాం. సో ముఖ్యంగా ఈ మూడు కారణాల వలన యూజువల్గా రాత్రి పడుకున్న తర్వాత యూజువల్గా పెయిన్ ఉండదు. సమ్మర్లో కూడా పెయిన్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ హీట్ అన్నది మనకు దీనిలో కొంత సూతింగ్ ఎఫెక్ట్ తీసుకొస్తుంది. చలికాలంలో ఎప్పుడైతే ఇది మనం ప్రొద్దున లేవగానే అడుగు పెడితే ఇలాంటి పెయిన్ వస్తుంది చూడండి, ఏరియా పెయిన్ మీకు మడిమలో. ఈ పెయిన్ అన్నది రెడ్నెస్ అంతా పెయిన్ అండి, ఇన్ఫ్లమేషన్ అవడం, ఆ లోకల్గా ఇన్ఫ్లమేషన్ అవడం. సో దీన్ని మేము టిపికల్గా చెప్పాలంటే ఫస్ట్ మేము ఎక్స్రే తీసుకుంటాం. ఎక్స్రేలో మనకి బోన్ యొక్క స్పర్ కనబడుతుంది. తర్వాత ఇక్కడ ఉండే స్వెల్లింగ్ కానీ, రెడ్నెస్ కానీ, ఇక్కడ సాఫ్ట్ టిష్యూ స్వెల్లింగ్ మనం ఎక్స్రేలో చూస్తాం. లేదంటే సిటీ స్కాన్, ఎంఆర్ఐ చేసుకుంటే ఈ ప్రాబ్లం మనకు కన్ఫర్మ్ అవుతుంది. జనరల్ ఎందుకు వస్తుంది అంటారు? అంటే అబ్సల్యూట్లీ ఈ ఎముక ఈ ఫేషియాకు మధ్యలో ఒక ఫ్రిక్షన్ జరుగుతుంది. ఆ ఫ్రిక్షన్ వలన ఇన్ఫ్లమేషన్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ ఈజ్ నథింగ్ బట్ నేను ఈ 4 లక్షణాలు చెప్పాను చూడండి: వాపు, నొప్పి, ఎర్రబడ్డం అండ్ స్టిఫ్నెస్ రావడం. ఈ 4 సిమ్టమ్స్ మనకు ఇన్ఫ్లమేషన్ అనేది ఈ యొక్క చూడండి ఇక్కడ నీతో ఏం సంబంధం ఉండదు. అబ్సల్యూట్లీ నీకు దీనికి సంబంధం లేదండి. ఇది ప్యూర్ గా హీల్ పెయిన్ అండి. హీల్ లోపల ఈ మజలు బోన్ కు మధ్యలో క్రష్ అవటం వల్ల ఇట్లా రెడ్నెస్ తయారవుతుంది చూడండి, దీన్ని మనం ఇన్ఫ్లమేషన్ అంటాం. సో మనం ఆబ్వియస్ గా చూడండి ఇక్కడ ఈ బోను ఈ మజిల్ కి మధ్యలో ఉండే ఒక స్పర్ ఉంటుంది, చిన్న బోన్ కొన ఎత్తు ఉంటుంది, అది దీనికి అటాచ్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు ఇది ఇన్ఫ్లమేషన్, ఫ్రిక్షన్ కానీ ఇన్ఫెక్షన్, లో గ్రేడ్ ఇన్ఫెక్షన్, ఇప్పుడు మనకు పాదాలకు క్రాక్స్ వస్తాయి, జనాలు కేర్ తీసుకోరు, క్లీన్ చేసుకోవడము, మాయిశ్చరైజ్ తోటి క్లీన్ చేసుకోవడము, రోజు దాన్ని శుభ్రంగా పెట్టుకోవడము, ఇవన్నీ చెయ్యరు. చేయక విపరీతమైన క్రాక్స్ వస్తాయి. ఆ మైక్రో క్రాక్స్ ద్వారా మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా కానీ లేకపోతే డస్ట్, టాక్సిన్స్, పార్టికల్స్ కానీ ఈ స్కిన్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి పోయి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. రెండోది కంటిన్యూస్ ఓవర్ వెయిట్, ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో ఈ బోన్ మీద ప్రెషర్ ఎక్కువ పడ్డప్పుడు ఈ ఫేషియా క్రష్ అయిపోతుంది, దానివల్ల కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా ఈ జాయింట్స్లలో ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సో ఇలాంటి కారణాల వలన మనకు ఇది ఎంఆర్ఐ, సిటీ, ఎక్స్రే వలన మనం తెలుసుకోగలుగుతాం. అయితే జనరల్ గా లేడీస్ హీల్స్ వాడతారు కదా సార్? లేడీస్ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో, ఈవెన్ ఒబేసిటీ లేని వాళ్ళలో కూడా వస్తుంది. కానీ లేడీస్ లో కొంత బరువు 60 కిలోలు, 70 కిలోలు, 80 కిలోలు ఉన్న వాళ్ళలో ఇలాంటి వాడితే కూడా వస్తుంది అంటారా? అబ్సల్యూట్లీ హీల్స్ వాడితే వస్తుంది కాదు, ఈ ప్రాబ్లం ఉంటేనే వస్తుంది. చాలా లక్షల మంది హీల్స్ వాడతారు. ఇంకా దాంట్లో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే హీల్స్ వాడితే రిలాక్స్ అవుతుంది. ఎందుకంటే ఫుట్ ఇలా ఉంటే స్ట్రెస్ ఉంటుంది, ఇలా ఉంటే రిలాక్స్ అవుతుంది, ఈ మజిల్ రిలాక్స్ అవుతుంది. సో హీల్ వల్ల కొంత రిలాక్స్ అవుతుంది. అంటే యూజువల్గా 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటేమో రిట్రోకాల్కినల్ బర్సైటిస్ అని ఇక్కడ ఒక నొప్పి ఉంటే, ఒక ప్రాబ్లం ఏమో హీల్ స్పర్ అని ఉంటుంది.
ఈ రెండు సమస్యలలో సమ్ టైమ్స్ మేము హీల్ చెప్పులు వేసుకోమని సజెస్ట్ చేస్తాం చేస్తారు. టు రిలాక్స్ దట్ మజిల్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే మనకు ఎంఆర్ఐ సిటీ ఎక్స్రేలలో ఈ ఇన్ఫ్లమేషన్ తెలిసింది, బ్లడ్ టెస్ట్ చేస్తే సిబిపిలో మనకు ఇన్ఫెక్షన్ ఉందా లేకపోతే నార్మల్ ఇన్ఫ్లమేటరీ పెయిన్ అనేది మనకు తెలుస్తుంది. ఈఎస్ఆర్ సిఆర్పి లెవెల్ చూస్తే డిజీజ్ ఎంత లెవెల్లో ఉందన్నది మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే మనం ఇది తెలుస్తుందో యూజువల్గా మనం కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. అర్థం చేయించాలి. దిస్ ఈజ్ ఎ క్రోనిక్ దీర్ఘకాల వ్యాధి. ఇది ఒక రోజు 10 రోజులు ఉండిపోయే బీమారి కాదు. ఇది దాదాపుగా నెలలు ఏడిపిస్తుంది, ఎప్పుడూ సతాయిస్తూనే ఉంటుంది, ఇంకా అడుగు కింద పెట్టి నడవలేని పరిస్థితిలో ఉంటుంది. అలాంటి వాళ్ళకు మనం కౌన్సిలింగ్ చేయడం ఇంపార్టెంట్. కౌన్సిలింగ్ అంటే ఇది ప్రమాదకరమైన ప్రాబ్లం కాదు, ఇది సింపుల్ ప్రాబ్లం, బట్ దీనికి అవేర్నెస్ కావాలి, కేర్ కావాలి, మెడిసిన్స్ కావాలి, ఫిజియోథెరపీ కావాలి. ఈ 4 జాగ్రత్తగా పాటిస్తే యూజువల్గా 80% పీపుల్లో ఆటోమేటిక్గా టైం డ్యూరేషన్లో తగ్గిపోతుంది. చిన్నగా సిమ్టమ్స్ స్టార్ట్ అయినప్పుడే డాక్టర్ కన్సల్ట్ అవ్వాలి. సో ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ మేము ఇందులో ఫిజియోథెరపీ, రెస్ట్, మెడిసిన్స్, కేర్. సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఇందులోకి మేము ఒక ఇంజెక్షన్ ఇస్తాం. ఆబ్వియస్గా అది స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తాం. ఆ ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల ఇక్కడ ఈ రెడ్ అయిన దాన్ని వైట్ చేయడానికి, అంటే హీలింగ్ ప్రాసెస్ పెంచడానికి మనం స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తాం. ఇంకా స్టెరాయిడే కాకుండా ఈ మధ్య కాలంలో పిఆర్పి కూడా ఇస్తున్నాం. బ్లడ్ తీసి దానిలో ఉండే కణాలు, ప్లేట్లెట్స్ తీసి మేము డైరెక్ట్ ఇంజెక్ట్ చేయటం కూడా హీలింగ్ కెపాసిటీ పెంచుతుంది. అంతేకాకుండా థర్డ్ మోడ్ ఆఫ్ ప్రొసీజర్ ఏంటంటే సర్జరీ. ఇక్కడైతే ఏదైతే నాన్ హీలింగ్ ఏరియా ఉందో దాన్ని అంతా రిపేర్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే ఇంజురీ అయిందో దాన్ని మొత్తం క్లీన్ చేయడం జరుగుతుంది. సో సర్జరీ అనేది హార్డ్లీ 5 to 2%, 2 to 5% చేస్తాము. బట్ 80% మెడిసిన్స్, ఫిజియోథెరపీ ద్వారానే తక్కువ చేస్తాం. అయితే ఒకటి నేను చెప్పేది, ప్రొద్దున లేవగానే మీరు పాదాన్ని బాగా ర్యాపిడ్గా బెడ్ దిగక ముందే ఆడించాలి. ఇలా ఆడించినప్పుడు మీకు ఒక హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ జనరేట్ అవటం వల్ల ఈ యొక్క పెయిన్ని తగ్గించే ఆస్కారం ఉంటుంది. సో అడుగు పెట్టే ముందు పాదాన్ని బాగా ఆడించండి, అది ఫస్ట్ ఎక్సర్సైజ్. రెండో ఎక్సర్సైజ్ ఏంటంటే గోరువెచ్చని నీళ్ళు మీ దగ్గరికి టబ్లో తెప్పించుకొని పాదం అందులో పెట్టి ఆడించండి. సో గోరువెచ్చని నీళ్ళల్లో ఆడించినప్పుడు ఈ మజల్లో ఉండే ఆ ఎడిమని తగ్గించి ఆ యొక్క ప్రెషర్ని తగ్గించేసి మీకు పెయిన్ తగ్గే ఆస్కారం ఉంటుంది. సో బెడ్ దిగే ముందు పాదాన్ని ఆడించడం ఫిజియోథెరపీ, రెండోది టబ్లో, హాట్ వాటర్ టబ్లో పాదం పెట్టేసి ఆడించడం. ఈ 2 ఎక్సర్సైజెస్ చేయటం వల్ల ఆ హీల్ వార్మప్ అయి రిపేర్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో దట్ ఈస్ ద వన్. అండ్ సెకండ్, దీనికి సంబంధించిన పెయిన్ కిల్లర్స్ ఏవైనా వాడుకోవచ్చు. థర్డ్ థింగ్ ఫిజియోథెరపీ. మీరు దగ్గరలో ఉండే ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి పోతే వాళ్ళు షార్ట్ వేవ్ డయాథర్మీ అని పెడతారు. తద్వారా ఆ థెరపీ ద్వారా మీకు ఇక్కడ హీట్ జనరేషన్ అయ్యి అక్కడ ఉండే హీలింగ్ కెపాసిటీని పెంచి రిపేర్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కావాలంటే ఈవెన్ స్ట్రాప్ కూడా, అంటే స్ట్రాప్ లాంటిది ఒకటి పట్టి మీరు అప్లై చేసుకుంటే దానిలో ఉండే వాపును తగ్గిస్తుంది, దానిలో ఉండే పెయిన్ కూడా తగ్గించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలా మనము హీల్ స్పర్ని, హీల్ ప్లాంటార్ ఫేషియాని మనం రిపేర్ చేసి ట్రీట్ చేసే ఆస్కారం బాగా ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ.